ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 11వ స్థానంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి చూద్దాం. ఛాయాగ్రహాలైన రాహు కేతువులు ఇలా ఉపచయ స్థానాల్లో అంటే 3, 6, 11లో అయితే జనరల్గా బాగానే పనిచేస్తారు. ఈ 11వ స్థానాన్ని మనం లాభస్థానంగా, సోదర భావంగా అండ్ అలాగే మనకు వచ్చే గెయిన్స్ గురించి, లాంగ్ టర్మ్లో ఉండే అంబిషన్స్ అండ్ డిజైన్స్ గురించి, సోషల్ సర్కిల్ గురించి, ఫ్రెండ్స్ గురించి, సక్సెస్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తే ఈ కేతు గ్రహం ఒక మోక్షకారకుడిగా డిటాచ్మెంట్ని, ఐసోలేషన్ ఇస్తాడు. అలాగే ప్రతి ఫలితాన్ని ఆయన సంపూర్ణంగా ఇవ్వకుండా కూడా పనిచేస్తాడు ఆయన ఉన్న భావంలో. అందుకని ఒక్కోసారి 11వ స్థానంలో కేతు ఉన్న వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ లైఫ్లో అంబిషన్స్ అండ్ డిజైర్స్ అనేవి ఫుల్ఫిల్మెంట్ అనేది అవ్వలేదు అనే ఒక డిసాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం మందిలో కనిపించే లక్షణాలు ఏంటో ఒకసారి చూసిన తర్వాత ఎప్పుడు కేతు గ్రహం కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తాడు, అలాగే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎప్పుడు కేతు కంప్లీట్గా నెగిటివ్గా పనిచేస్తాడు అనే విషయం గురించి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాం. ఈ కేతు ఏ ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వకుండా చేస్తాడు, అలాగే డ్రై ప్లానెట్ గా కూడా చెప్తాం. కాబట్టి బేసికల్గా కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి ఎక్కువగా మెటీరియల్ డిజైర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళకి వచ్చే ఆ గెయిన్స్ కానీ సక్సెస్ కానీ ఆలస్యం అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఒక రకంగా అనుకుంటే ఆ వచ్చే ఫలితాలు అనేవి ఇంకో రకంగా వస్తాయి అన్నమాట. అంటే ఇండైరెక్ట్ గెయిన్స్ కానీ వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా వేరే విధంగా లాభాలు రావడం కానీ, నలుగురితో మనం ఎక్కువగా కలవలేకపోతున్నామని అనే ఒక క్యారెక్టర్ కానీ, లేకపోతే నలుగురు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనే ఒక ఫీలింగ్ కానీ వాళ్ళకు ఉండొచ్చు. ఒకవేళ చార్ట్లో 11వ స్థానాలపై సరిగ్గా కనుక లేకుండా ఉన్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా ఎల్డర్ సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. మరి ఉపచయ స్థానాన్ని 11లో కేతు పనిచేయాలి కదా అంటే కేతు ఖచ్చితంగా పనిచేస్తాడు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ని ఇస్తాడు. కానీ ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వాటి ద్వారా కంప్లీట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా కేతు జాతకుడికి పాజిటివ్గా ఎప్పుడు పనిచేస్తాడు అనే విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ 11వ స్థానం ఉన్న కేతు మీద మీ లగ్నానికి శుభగ్రహాలకు దృష్టి బలంగా కనుక ఉంటూ, అలాగే ప్రధానంగా చార్ట్లో 11వ అధిపతి అయిన గ్రహం బాగా బలంగా ఉంటూ ఎటువంటి ఎఫెక్షన్ గురి కాకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు కేతు ఎక్కువగా పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. వాళ్ళ ప్రమేయం లేకుండా సడన్ గెయిన్స్ అండ్ సక్సెస్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ అనేది క్రియేట్ అవ్వడం, వీళ్ళకుండే సోషల్ సర్కిల్ ఉండే వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్ఫుల్ పీపుల్గా కూడా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. సో తద్వారా వారి సహాయంతో వీళ్ళు పైకి రావడం, వీళ్ళు చాలా తక్కువ మందితో మాత్రమే క్లోజ్గా ఉంటారు, వాళ్ళతోనే బాగా మూవ్ అవుతారు. ఎక్కువ సోషల్ సర్కిల్ అండ్ ఎక్కువ ఫ్రెండ్స్ని వీళ్ళు మెయింటైన్ చేయడానికి అసలు ఇష్టపడరు. ఏదైనా మెడిసిన్ విభాగాల్లో, రీసెర్చ్ విభాగాల్లో, హీలింగ్ విభాగాల్లో ఇటువంటి రంగాల్లో ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా రాణిస్తారు. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడ వృషభ లగ్నం తీసుకున్నాను, లాభంలో కేతువుని, అందులో రేవతి నక్షత్రంలో తీసుకోవడం జరిగింది. ఈ రేవతి నక్షత్రానికి అధిపతి అయిన గ్రహం బుధుడు ఇక్కడ ద్వితీయంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సో నక్షత్ర లార్డ్ అనేవాడు బాగున్నాడు. అలాగే ఈ రాశి అనేది మీనరాశి అయింది. సో రాశి లార్డ్ అయిన గురుగ్రహం ఇక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే అక్కడ కేతు గ్రహం కంప్లీట్గా ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా బాగున్నాడు. అలాగే ఈ లగ్నానికి యోగకారకుడైన శని గ్రహం దృష్టి కూడా కేతు గ్రహం మీద ఉంది కాబట్టి కేతు గ్రహానికి అక్కడ శుభత్వం కూడా వచ్చింది. ఈ విధంగా ఫైనల్గా కేతు ఉన్న రాష్ట్రాధిపతి అయిన గురుగ్రహం బాగున్నాడు. అలాగే కేతు ఉన్న నక్షత్రాధిపతి అయిన బుధగ్రహం ఇక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ లగ్నానికి శుభుడైన శనిగ్రహ దృష్టి అనేది కూడా ఇక్కడ కేతు గ్రహం మీద ఉంది కాబట్టి సో కంప్లీట్గా కేతు దశ అనేది పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువ శాతం ఈ కేతు ఈ లగ్నం వారికి పాప అయినప్పటికీ చాలా బాగా పాజిటివ్గా పనిచేస్తుంది. దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే వీళ్ళు అనుకున్న గోల్స్ అండ్ అంబిషన్స్ వీళ్ళు రీచ్ అవుతారు. కొంచెం ఆలస్యం అయినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ని అచీవ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకుండే సోషల్ సర్కిల్ వల్ల కానీ లేకపోతే ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి వీళ్ళకి మంచి సహాయ సహకారాలు వీళ్ళకి లభిస్తాయి. అలాగే భాగ్యాధిపతి కూడా ఇక్కడ కేతుని చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. సొసైటీలో మంచిగా నేమ్ అండ్ ఫేమ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో చాలా వరకు కేతు గ్రహానికి ఎఫెక్షన్ అనేది లేదు కాబట్టి ఒకవేళ పాపగ్రహాల ప్రభావం అనేది ఉన్నప్పటికీ ఆ వచ్చే పాజిటివ్ ఫలితాలు అనేవి కొంతవరకు తగ్గుతాయి. కానీ కంప్లీట్గా కేతు ఒకటి నెగిటివ్గా అయితే పనిచేయడం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కంప్లీట్గా ఈ ప్లేస్మెంట్ వల్ల ఖచ్చితంగా మనకి నెగిటివ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని మనం వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా లాభంలో ఉన్న కేతు మీద మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావం అనేది ఉంటూ ఆ విధంగా కేతు గ్రహం ఎఫ్లిక్షన్ గురై ఆ 11వ అధిపతి కూడా చార్ట్లో సరిగ్గా కనుక లేకుండా ఉన్నట్లయితే ఎక్కువ శాతం కేతు యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. దీనివల్ల ముందుగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే
ప్రధానంగా స్నేహితుల వల్ల కానీ వీళ్ళకుండే సోషల్ సర్కిల్ వల్ల కానీ బాగా నష్టపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. పైకి వీళ్ళ ముందు బాగానే ఉంటారు కానీ లోపల వీళ్ళ పట్ల ఎటువంటి సానుభూతి అనేది ఉండదు. వీళ్ళకుండే గోల్స్ అండ్ అంబిషన్స్ ని రీచ్ అయ్యే క్రమంలో బాగా సివియర్ గా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు. లాంగ్ టర్మ్ డిజైర్స్ అండ్ సక్సెస్ ని పక్కన పెడితే షార్ట్ టర్మ్ గోల్స్ ని కూడా అచీవ్ చేయడంలో ఈ ప్లేస్మెంట్ అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా కూడా తరచూ నష్టాలు రావడం. ఈ 11వ స్థానం అనేది ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి చెప్తుంది కాబట్టి వీళ్ళకుండే సిబ్లింగ్స్ మధ్య రిలేషన్ విషయంలో ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే వారి మధ్య సెపరేషన్ అనేది ఉండొచ్చు. ఇలా ఫైనల్ గా ఈ విధంగా 11వ స్థానంలో కేతు ఎప్పుడైతే నెగిటివ్ ఉంటాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ని రీచ్ అవ్వలేకపోయాను అనే ఒక డిసాటిస్ఫాక్షన్, లోన్లీనెస్ ఫీలింగ్ అనేది ఆ పర్సన్స్ లో నిరంతరం ఉంటుంది అన్నమాట. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడ తులా లగ్నం తీసుకున్నాను, లాభస్థానంలో కేతువుని తీసుకున్నాను. బేసికల్గా ఈ లగ్నం అనేది ఒక చర లగ్నం కాబట్టి ఆ 11వ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. సో బాధక స్థానంలో గ్రహాలు ఉంటే సరిగ్గా పనిచేయవు కదా, ఇది ఫస్ట్ పాయింట్. అందులోనూ కేతు అక్కడ సింహరాశిలో ఉన్నాడు, అంటే ఇది రవిగ్రహం చెందిన రాశి. ఇంకా నక్షత్రం విషయానికి వచ్చినట్లయితే ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు. ఈ ఉత్తరా నక్షత్రం కూడా రవిగ్రహం చెందిందే కాబట్టి సో కంప్లీట్గా కేతు ఇచ్చే ఫలితాలు అనేవి అక్కడ ఎక్కువగా రవిగ్రహం మీద ఆధారపడి ఉంటాయి. మరి రవిగ్రహం సరిగ్గా ఉన్నాడు అంటే ఆయన లగ్నానికి అష్టమంలో పడిపోయాడు, ఆయన ఒక దుస్థానంలో బలహీనంగా ఉన్నాడు. సో పైకి చూడడానికి మాత్రం ఇది లాభస్థానంలో కేతు ఉన్నాడు. సో లాభాధిపతి అనేవాడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి సడన్ గెయిన్స్ అనేవి పర్సన్స్కి వస్తాయి, ఏం ఇబ్బంది లేదని అయితే మనం అనుకుంటాం. కానీ ఇక చాలా వరకు మనకు వచ్చే ఫలితాలు నెగిటివ్ గానే ఉంటాయి. ఇప్పుడైతే ఈ విధంగా కేతు ఇక్కడ బాధక స్థానం ఉంటూ నక్షత్రాధిపతి రవి అక్కడ అష్టమంలో ఉంటాడు. ఎక్కువగా ఈ ప్లేస్మెంట్ అనేది అష్టమంలో కేతు ఉంటే ఎలా పనిచేస్తాడో ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈ 8వ స్థానం అనేది మన లైఫ్లో జరిగే సడన్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తుంది. వీళ్ళకుండే ఆ గోల్స్ అండ్ అంబిషన్స్ కానీ ఆ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ కానీ వాటిని అచీవ్ చేసే విధానంలో అదే విధంగా బాగా అప్స్ అండ్ డౌన్స్ని వీళ్ళైతే ఫేస్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫుల్ఫిల్మెంట్ అనేది కనిపించదు. సో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. వీళ్ళకుండే సోషల్ సర్కిల్ వల్ల కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ ఎల్డర్ సిబ్లింగ్స్ రిలేషన్లో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూసే కనపడతాయి కానీ పాజిటివ్గా అయితే ఉండదు. ఈ విధంగా ఈ ప్లేస్మెంట్ అనేది కొంతవరకు బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ లగ్నానికి శుభుల యొక్క దృష్టి అనేది కేతు మీద కానీ కనీసం రవి మీద కానీ ఉన్నట్లయితే కొంచెమైనా వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి కొంతవరకు తగ్గుతాయి. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది 11వ స్థానంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి. నేనైతే కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాన్ని మీతో డిస్కస్ చేశానని భావిస్తాను. ఫైనల్గా దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే 11వ స్థానంలో కేతు ఉంటే ఎక్కువగా గెయిన్స్ అండ్ సక్సెస్ అనేది మనకి రాదు అనేది మీనింగ్ కాదు. ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ కేతు పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ కేతు గ్రహం ఎక్కువగా డిటాచ్మెంట్ గురించి సెపరేషన్ గురించి ఇండికేట్ చేస్తాను కాబట్టి మీకుంటే ఆ గోల్స్ అండ్ డిజైర్స్ అనేవి హై లెవెల్లో ఉండకపోవడం అండ్ అలాగే ఉన్నదాంతో సంతృప్తి పడడం అనేది చాలా వరకు మంచి విషయం అన్నమాట. ఇంకా దీనికి రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా మీరు అడగచ్చు కామెంట్ సెక్షన్లో. చివరిగా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇందులోని కంటెంట్ అనేది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా పర్సనల్గా చాట్ అనాలిసిస్ కోసం కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి సంప్రదించవచ్చు. వచ్చే అప్కమింగ్ వీడియోస్లో కూడా ఈ విధంగానే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మనం కలుగుతాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.